పవన్ కళ్యాణ్ గారు. నమస్తే సార్, పవన్ కళ్యాణ్ గారు. నా పేరు గరగా కృష్ణస్వాతి సార్. మాది పిఠాపురం కాన్స్టిట్యున్సీ గోకవాడ విలేజ్ సార్. నాకు మా మామగారైన గరగా సత్యానందం, తర్వాత పిల్లా శివ గారు, ఈ ఇద్దరు వ్యక్తుల నుంచి కూడా నాకు ప్రాణ భయం అనేది కూడా ఉంది సార్. జనసేన పార్టీ ఆఫీస్ చుట్టూ అందరినీ కలిశాను సార్. నా భర్త చనిపోయారండి. అక్కడ నుంచి కూడా మా మామగారు నన్ను అన్ని విధాలుగా చాలా హెరాస్ చేస్తున్నారండి. సంవత్సరం నుంచి పార్టీ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాను సార్. ఒక 6 నెలల క్రితం నాగబాబు సార్ని కూడా కలిశాను సార్. నా సమస్య గురించి చెప్పిన వెంటనే నాగబాబు సార్ ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి వీళ్ళ మామగారిని పిలిపించి ఏంటి అసలు సమస్య, ఇమీడియట్గా పరిష్కారం చేయండి అని చెప్పి నాగబాబు సార్ ఒక 2 పర్సన్స్ కూడా అప్పచెప్పడం జరిగిందండి. కానీ వాళ్ళు అసలు ఈ రకంగా కూడా పట్టించుకోలేదు సార్. తర్వాత నేను కాకినాడ ఎంపీ సార్ని కలిశాను. ఇన్ఛార్జ్ గారి దగ్గరికి ఒక 10 సార్లు తిరగడం జరిగింది సార్. వాళ్ళందరికీ కూడా నా సమస్య తెలుసు, మా మామగారు నాకు ఎంత అన్యాయం చేశారో చేస్తున్నారో, ఎవరు అతను దొంగ అనే విషయం అందరికీ తెలుసు సార్. తెలిసి కూడా నాకు నా సమస్యకి పరిష్కారం అనేది చేయట్లేదు సార్. నేను చెప్తున్న ప్రతిదీ నాకు ఏదైతే జరిగింది అన్యాయం అదందరికీ కూడా అర్థమవుతుంది. అమ్మ నీకు చాలా అన్యాయం జరిగింది, అతను చాలా వెధవమ్మ, నువ్వు చెప్పింది కరెక్టే, నీకు చాలా అన్యాయం చేశారు అండమే తప్పింది సార్. నాకు ఎక్కడికి అసలు ఏ రకంగా కూడా నాకు న్యాయం అనేది జరగడం లేదు సార్. ఏంటి అని అంటే ఎవరు అడిగినా ఏవడిగినా వచ్చి తనతో ఉండమంటున్నారు సార్. మా మామగారు వచ్చి నా దగ్గర ఉండమనండి, నేను చూసుకుంటాను సార్. ఇల్లు కూడా అమ్మనివ్వకుండా నన్ను చాలా రకాలైన ఇబ్బందులు పెడుతున్నారు సార్. అసలు ఫైనాన్షియల్గా నన్ను బ్రతకనివ్వడం లేదు సార్. ఇల్లు అమ్మితే కనీసం అప్పులు తీరుద్దామంటే ఇల్లు కూడా అమ్మే అవకాశం కూడా లేకుండా చేశారు సార్. ఏంటి అంటే అతను కాళ్ళు పట్టుకొని అతని దగ్గరికి వెళ్ళి ఉండాలి, ఇదే సార్. ఇలాగా అసభ్యకరంగా ఒక ఇంటి కోడలతో మాట్లాడవలసిన మాటల్లా కాకుండా చాలా అసభ్యకరంగా మాట్లాడుతున్నారండి అతను. నేను ఎక్కడికి వెళ్ళినా నా సమస్య పరిష్కారం అవ్వకపోవడానికి కారణం కేవలం పిఠాపురం పిల్లా శివ గారు అనే వ్యక్తి అండి. అతను క్యారెక్టర్ చెప్పాలంటే అతని క్యారెక్టర్ మంచి క్యారెక్టర్ కాదండి. అతను ఏదో మనసులో దురుద్దేశంతోనే నా భర్త చనిపోయిన దగ్గర నుంచి సార్, కోవిడ్లో చనిపోయారు, ఆ రోజు నుంచి కూడా నన్ను 4-5 సంవత్సరాల నుంచి కూడా ఇదే నరకం పెడుతున్నారండి. నన్ను ప్రతి విషయంలో అన్ని రకాలుగా నన్ను ఫైనాన్షియల్గా ఇరికించేసి ఏంటి అని అంటే కేవలం తన దగ్గరికి నా అంతా నేను వెళ్ళి ఉండాలనే ఉద్దేశంతో ఇవన్నీ చేయడం జరుగుతుంది సార్. అతని దగ్గరికి ఎలా వెళ్ళి ఉండగలను చెప్పండి సార్ మీరే. కోవిడ్ టైంలో నా భర్త, మా అత్తగారు, మా బావగారు ముగ్గురు చనిపోయారు సార్. చనిపోయిన తర్వాత నేను కొంత పాపకి 8 నెలలు సార్, అప్పుడు 8వ నెల పాప. నేను కొంత డిప్రెషన్లో ఉన్న టైంలో నేను కూడా బయటకు రాలేని పరిస్థితి సార్. చుట్టూ అప్పుల వాళ్ళు ఆగకపోతుంటే వచ్చి అప్పులు ప్రెజర్ ఎక్కువైపోతే అప్పుడు నేను మా మామగారిని సంప్రదించి